గైస్, మీరు చూస్తున్నారు బీరేష్ ఎడిట్ జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో వచ్చేసి తమిళ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. డబుల్ ఎక్స్పోజ్ ఫోటో ఎడిటింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఎలానో వీడియోలో అయితే చూద్దాం. దానికంటే ముందు మీరు వచ్చేసి అయితే మీరు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ అని ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు దీనికి వచ్చేసి అయితే 2 అప్లికేషన్స్ అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అది వచ్చేసి ఏంటంటే pscc అండ్ pixellab అయితే యూజ్ అవుతుంది. ఈ యాప్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన, అక్కడికి వెళ్ళైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి pscc అప్లికేషన్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. pscc అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కింద చూసుకుంటే 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి, ప్లస్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత దీంట్లో చూసుకుంటే మీకు ఫస్ట్ ఆప్షన్ ఫోటో లైబ్రరీ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్. దాన్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చూపెడతా చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ ఇచ్చి దీన్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కింద చూసుకుంటే మీకు ప్లస్ ఐకాన్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ ఫ్రెండ్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను ఈ ఫోటో తీసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, ఎలా చేయాలో తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన అది వీడియో చూస్తేనే అయితే మీకు ఫోటో అనేది PNG రూపంలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ ఫోటో ఇట్లా యాడ్ చేసుకున్నా. దీన్ని చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే దీన్ని ఫుల్గా ఇట్లా డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. జూమ్ ఇట్లా డిక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత చూసుకుంటేనైతే మీరు ఇప్పుడు ఇదైతే ఇట్లా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇక్కడ పైన చూసుకుంటే యారో మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి దీంట్లో చూసుకుంటే 9th వన్ అయితే ఫేడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫేడ్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నా ఫోటో అయితే సెట్ అయిపోయింది. లేకుంటే మీ ఫొటోస్ అయితే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కిందికి పైకి అంటే అయిపోతుంది. తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో వచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. దానికి వచ్చేసి మీరు యారో మార్క్ పైన క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫర్ పైన క్లిక్ ఇవ్వండి. కొంచెం ఫుల్గా జూమ్ అయితే ఇట్లా డిక్రీజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని మిడిల్లో సెట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే పైన చూసుకుంటే డన్ అనే ఆప్షన్ ఉంది కదా, డన్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ చేసేసుకోండి ఫోటోను. సేవ్ చేసుకున్న తర్వాత షేర్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ ఇచ్చి ఫోటో అయితే మీరు సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫోటో సేవ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు వచ్చేసి అయితే pixellab అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ని అయితే డిలీట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే 4th ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇటు రైట్ స్క్రోల్ చేస్తేనైతే ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ ఇచ్చి ఇంతకుముందు మీరు psccలో చేసుకున్న ఫోటో ఇక్కడ యాడ్ చేయండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడైతే మీరు ఇక్కడ పైన చూసుకుంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ ఇవ్వండి. ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరైతే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ ఫోటోను యాడ్ చేసుకొని కొంచెం జూమ్ అవుట్ చేసుకొని దీని అయితే కింద పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, నా ఫోటో అయితే సెలెక్ట్ అయిపోయింది. మీరు కూడా ఇస్తుంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఫోటో ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే యారో మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి దీన్ని అయితే మీరు లాక్ అయ్యండి ఫ్రెండ్స్ దీనికి. ఇప్పుడైతే ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి టెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వండి. టెక్స్ట్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత మీరైతే టెక్స్ట్ పైన డబల్ క్లిక్ ఇచ్చి దీంట్లో అయితే నేను ఇన్స్టాగ్రామ్ మోడల్ అని పెడుతున్నా చూడండి. ఇట్లా అయితే ఇచ్చేసిన ఫ్రెండ్స్, నేను ఓకే ఇచ్చిన. ఇన్స్టాగ్రామ్ మోడల్ అని పెట్టేసుకున్నాం. మీ ఇష్టం ఉంది మీరైతే సెట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ మోడల్ అని పెట్టేసుకొని ఇక్కడ పైన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తానంటే ఇట్లా రైట్ స్క్రోల్ చేస్తాను అయితే ఇక్కడ AB ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ ఇచ్చి మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ ఇష్టమైన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. నేను అయితే ఈ ఫాంట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫాంట్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం ఉన్న ఫాంట్ అయితే మీరు యాడ్ చేసుకోండి, దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా యాడ్ చేసేసుకొని దీని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ పైన అయితే సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లుంటుంది లుకింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి టెక్స్ట్ తీసుకొని దీన్ని వచ్చేసి డబుల్ పైన క్లిక్ ఇచ్చి
ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి అయితే కీబోర్డ్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను కీబోర్డ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఈ కీబోర్డ్ అయితే ఇట్లుంటుంది. ఉన్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ కీబోర్డ్లోనే ఏ ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చుకొని ఇట్లా రైట్ స్క్రోల్ చేస్తున్న అయితే ఈ ఫాంట్ వచ్చేసి GUMMY అని ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ క్లిక్ ఇచ్చుకొని నేనైతే స్వామి చిన్న అని ఇస్తున్నాను. మీ ఇష్టమైన మీరు ఇచ్చేసుకోండి. ఇట్లా ఇచ్చేసుకొని ఓకే ఇచ్చాను ఫ్రెండ్స్. నేనైతే ఓకే ఇచ్చిన. దీన్ని తీసేసుకొని వచ్చి దీన్ని ఇక్కడ అయితే ఫుల్గా జూమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జూమ్ చేసేసుకున్నాను నేనైతే. చేసుకున్న తర్వాత దీన్ని రైట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కలర్ పైన క్లిక్ ఇచ్చి దీంట్లో అయితే నేను వైట్ కలర్ అయితే యాడ్ చేసేసుకున్నా. వైట్ కలర్ యాడ్ చేసుకోండి మీరు కూడా. చేసుకున్న తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే యారో మార్క్ పైన క్లిక్ ఇచ్చి దీన్ని వచ్చేసి అయితే ఈ ఫోటో కిందికి అయితే తీసుకురండి ఫ్రెండ్స్. ఈ ఫోటో కిందికి తీసుకొస్తేనే అయితే చూడండి ఇప్పుడైతే ఎట్లా ఉందో. దీనైతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఇట్లా లెగ్స్ కింద అయితే సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా చూసిరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోయింది. పైన చూసుకుంటేనైతే మీరు ఈ ఫోటోకి అయితే కొంచెం లోగో అనేది యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. లోగో అయితే ఎట్లా వేసుకుంటారంటే ప్లస్ ఐకాన్ ఫ్రమ్ గ్యాలరీ. నేనైతే ఈ లోగో అయితే యాడ్ చేసేసుకున్న. ఫోటోకి అయితే కొంచెం లుకింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ లోగో తీసేసుకొని ఇట్లా రైట్కి అయితే సెట్ చేసుకున్నా. మీరు కూడా ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడ సేవ్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ ఇమేజ్ ఇక్కడ డిఫాల్ట్ పైన క్లిక్ ఇచ్చి వెరీ హైలో పెట్టేసుకొని సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.